రైట్ ఇక బెంగళూరులో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పోలీసులు పట్టుకునే క్రమంలో 35 ఏళ్ల నితీష్ కుమార్ తప్పించుకోబోయాడు. ఇక దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు. ఇటీవల కర్ణాటక కొప్పల్ జిల్లాలో 5 ఏళ్ల బాలికను నిందితుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత అత్యాచారం చేసి హత్య చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. సాయిరామ్, దాదాపు కర్ణాటకలో ఒక సంఘటన అసలు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే కర్ణాటకలో జరిగినటువంటి బీహార్ వ్యక్తి ఒక 5 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనపై కేంద్ర మంత్రి స్పందించడం జరిగింది. ఇది అమానుష ఘటన, ఇటువంటి ఘటనలు జరగరాదు అంటూ కూడా కేంద్ర మంత్రి స్వయంగా కుటుంబాన్ని పరామర్శించినటువంటి సందర్భము, వారికి తప్పకుండా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తారని కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే మనకు ఈ సంఘటన జరిగినది పాట్నా, అంటే ఎవరైతే హత్య చేసినటువంటి వ్యక్తి పాట్నా, బీహార్ కు సంబంధించినటువంటి పాట్నా, ఇతడి వయసు నితీష్ కుమార్, ఇతని వయసు 35 సంవత్సరాలు. ఇతడు చిన్న చిన్న పనులు చేసేటటువంటి వ్యక్తి. ఇతడు కర్ణాటకలో హుబ్లీలో జరిగేటటువంటి సంఘటన, దాదాపు ఒక అమ్మాయి 5 సంవత్సరాల అమ్మాయి ఆడుకునేటటువంటి అమ్మాయిని తీసుకుని వెళ్లి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి గొంతు నిలిపి చంపేసినటువంటి ఘటన. అయితే ఏదైతే అమ్మాయి ఆడుకునేటటువంటి సందర్భంలో అతడు అంటే ఆ వ్యక్తి అమ్మాయిని తీసుకుని వెళ్ళినటువంటి సీసీ కెమెరాలో ఆ వ్యక్తిని గుర్తించడం జరిగింది. అయితే ముఖ్యంగా అమ్మాయి ఆడుకునేటటువంటి సమయంలో దగ్గర ఉండేటటువంటి అక్కడే ఉండేటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక రూమ్ లోకి పైకప్పుకు తీసుకెళ్లి ఆ అమ్మాయిని హత్య చేయడము, ఆ తర్వాత అమ్మాయి కేకలు వినపడడంతో అక్కడ ఉన్నటువంటి చుట్టూరు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి రావడంతో వాళ్ళపై రాళ్లు రువ్వడము, తర్వాత అంతలోపలనే ఆ అమ్మాయి గొంతు నిలిపి చంపేసినటువంటి ఘటన. అయితే ఎవరైతే ఈ అమ్మాయిని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లడము, తర్వాత ఆ అమ్మాయి చనిపోవడం, అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అతన్ని పట్టుకుని తనని మొత్తం అంతా కూడా సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే ఎవరైతే ఆ వ్యక్తి ఇంటికి అతడు ఉండేటటువంటి స్థలానికి తీసుకుని వెళ్లి తనకు సంబంధించినటువంటి సమాచారం, అతడు ఏ రాష్ట్రం వ్యక్తి, ఎక్కడి నుంచి వచ్చారన్నటువంటి కూపి లాగేటటువంటి ప్రయత్నంలో అతడు సమాధానం ఇవ్వకపోవడము, తప్పించుకునే ప్రయత్నము, పోలీసులపై రాళ్లు చేయడం జరిగింది. అయితే ఇక పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నంలోనే ఒక మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ ఆమె అతన్ని కాళ్లకు షూట్ చేయడం జరిగింది. వెంటనే అతను కింద పడిపోవడము, తర్వాత అతన్ని పట్టుకోవడము, కానీ అతను చికిత్స పొందుతూ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సంఘటన ఎవరైతే బాధితురాల అమ్మాయి, మైనర్ అమ్మాయి, ఒక చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి, అంటే రోజువారీ కూలి ఇళ్లలో పాచి పని చేసుకునేటటువంటి తల్లిదండ్రుల యొక్క పరిస్థితి. అయితే వాళ్ళు ఇంట్లో పని చేసుకునే సమయంలో అమ్మాయిని బయట వదిలిపెట్టడము, ఆ తర్వాత దుండగుడు ఆ అమ్మాయిని వెతికెళ్లి అత్యాచారం చేయడము, తర్వాత ఈ సంఘటనపై కూడా కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిన వెంటనే కేంద్ర మంత్రి ఇక్కడ ప్రహ్లాద్ జోషి స్వయంగా కర్ణాటకలో ఉన్నటువంటి వారి యొక్క నివాసానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. వారికి ఖచ్చితంగా కూడా సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారిగా కూడా దీనిపై కూడా చాలా మంది సోషల్ మీడియా వేదిక కూడా స్పందిస్తున్నారు. ఒక 5 సంవత్సరాల అమ్మాయిని ఈ విధంగా చేశారు, కానీ ఎవరైతే హత్య చేసినటువంటి వ్యక్తి యొక్క మానసిక స్థితి మాత్రము అతడు ఒక డ్రగ్స్ బాధితుడు అన్నటువంటిది మాత్రం సమాచారంగా ప్రశ్న, అంటే కేంద్ర మంత్రి స్వయంగా కూడా చెప్పడం జరిగింది. రోజు రోజుకు కూడా డ్రగ్స్ బాధితులతో యువత ఏ విధంగా వారు చెలరేగిపోతున్నారు, దీనివల్ల ఎంత వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆ అమ్మాయి సంఘటన అనుకోవచ్చు, ఒక 5 సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేసినటువంటి సంఘటన అనుకోవచ్చు. ఆ సంఘటన మొత్తం అంతా కూడా మొత్తం ఓవరాల్ గా ఇది ఒక డ్రగ్స్ బాధితుడు చేసినటువంటి సంఘటనతో ఇటువంటి దుశ్చర్యకు బాల్పడ్డారు, ఇటువంటి సంఘటనలు జరగరాదంటూ కూడా కేంద్ర మంత్రి చెప్పడం, మొత్తం మీద మాత్రము ఒక అమ్మాయికి జరిగినటువంటి హత్యకు వెంటనే ఎన్కౌంటర్ చేసేసి చంపడం అన్నది ఒక సంచలనమైనటువంటి నిర్ణయం. సాయిరా, రైట్, థ్యాంక్ యూ కళ.